Hi, hello everyone. Welcome to my channel RT with the Learning Spot. This is Ramlal. Thanks to everyone who watched my previous video on multiplication part 1, 2 and 3. మల్టిప్లికేషన్ చేయడానికి చాలా రకాల టెక్నిక్స్ ఉన్నాయి. అన్ని వీడియోస్ కూడా త్వరలో మీ ముందు ఉంచుతాను. అప్పటి వరకు యూఎస్ డిమాండ్ మేరకు క్లాస్ 6 మ్యాథమెటిక్స్ టాపిక్ నోయింగ్ అవర్ నంబర్స్ అనే అంశం పైన వీడియో చేయడం జరుగుతుంది. నోయింగ్ అవర్ నంబర్స్ అనే టాపిక్ పైన చాలా వీడియోస్ మీకు ఉంటుంది. కానీ ఈ వీడియో యొక్క ప్రత్యేకత ఏంటంటే 45 నిమిషాల్లో ఒక పీరియడ్ని మనం ఎలా బోధించాలి, ఏ టైప్ ఆఫ్ టీచింగ్ మెథడాలజీని మనం సెలెక్ట్ చేసుకోవాలి, టీఎల్ఎమ్స్ ఏం యూజ్ చేయాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా ఫిక్స్ చేయాలి, టెస్టింగ్ ఆఫ్ ప్రీవియస్ నాలెడ్జ్ ఎలా చేయాలి, ఎలా మనం టీచింగ్ రిఫ్లెక్షన్స్ ఎట్లా రాయాలి అనే అంశం పైన బ్రీఫ్గా ఉంటుంది. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉన్నా కూడా మొత్తం చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్టే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది. నోయింగ్ అవర్ నంబర్స్ క్లాస్ 6 మ్యాథమెటిక్స్ ఫస్ట్ టాపిక్. So coming to the introduction. సో ఇంట్రొడక్షన్లో మనకు నంబర్స్ ఎలా హెల్ప్ అవుతుంది అనే అంశాన్ని మనం పిల్లలకి ఈ 3 అంశాలు కొంత బ్రీఫ్ చేస్తే వాళ్ళకు మైండ్లో ఉన్నటువంటి అబ్స్ట్రాక్ట్ అనేది క్లియర్ అవుతుంది. సో నోయింగ్ అవర్ నంబర్స్ అనేవి అబ్జెక్ట్స్ని కౌంట్ చేయడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ నంబర్ ఆఫ్ క్వాంటిటీ ఉందనుకోండి, ఏదైనా ఒక థింగ్ ఆబ్జెక్ట్, దాన్ని మనము బ్రింగ్ చేయలేం, దాన్ని నెంబర్తోనే మనం చెప్పాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 పెన్ అంటే 1 పెన్ మనం ఇలా చూపెట్టవచ్చు, 2 పెన్ 3 పెన్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ మనం థింగ్ని చూపెట్టవచ్చు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ 1000 పెన్స్, 10,000 పెన్స్, 5,000 పెన్స్ అని మనం చెప్పేటప్పుడు పిల్లవాళ్ళకి అన్ని థింగ్స్ని మనం లార్జ్ థింగ్స్ని బ్రింగ్ చేసి చేయలేం. కాబట్టి నంబర్ ఫార్మేషన్లో మనము అకౌంటింగ్ చేయడం యూజ్ అవుతుందనే అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ దెన్ కమ్యూనికేటింగ్ త్రూ ద సూటబుల్ నంబర్ నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో 4,270 మంది జనాభా ఉన్నారు అనే వర్డ్ ఉందనుకోండి, ఈ వర్డ్ని మనం న్యూమరికల్గా ఎక్స్ప్రెస్ చేయడానికి నంబర్స్ అనేవి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనం 4,200 అలా మనం రాసి పిల్లవాడికి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. అలాగే కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ బిట్వీన్ అర్త్ అండ్ మూన్ అనుకోండి, ఇది ఒక కాంక్రీట్ ఆబ్జెక్ట్స్, అంటే కంటికి కనిపించదు, బట్ యూ కెన్ రిప్రజెంట్ మ్యాథమెటికల్, ఇట్ ఈస్ ఇన్ ఫార్మ్ ఆఫ్ నంబర్స్ ఫార్మేషన్లో మనము దీన్ని రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇన్ దట్ కేస్ దీస్ నంబర్స్ హెల్ప్స్ అస్. ఇన్ ద సేమ్ వే, అంటే విచ్ వన్ ఈస్ ద బిగ్గర్, విచ్ వన్ ఈస్ ద లార్జర్, ఆర్ విచ్ వన్ ఈస్ ది మోర్ అండ్ విచ్ వన్ ఈస్ లెస్ అనే అంశాలు మనం కంపారిజన్ చేయడానికి కూడా నంబర్స్ అనేవి మోర్ యూస్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో బాయ్స్ ఎక్కువ మంది ఉన్నారా, గర్ల్స్ ఎక్కువ మంది ఉన్నారంటే యూ కెన్ రిప్రజెంట్ ఇట్ ఇన్ న్యూమరికల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ 5 బాయ్స్ అండ్ 6 గర్ల్స్ అన్నప్పుడు గర్ల్స్ ఆర్ మోర్ అని మనం రిప్రజెంట్ చేయడానికి కూడా నంబర్స్ కెన్ హెల్ప్స్ అస్. సో ఇన్ దిస్ వే యూ కెన్ ఇంట్రడ్యూస్ ఫస్ట్ నోయింగ్ అవర్ నంబర్స్ హౌ కెన్ హెల్ప్ ఇన్ అవర్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ అని ముందుగా ఒక అబ్స్ట్రాక్టిల్ అంశాన్ని పిల్లవాడికి చిన్న లైన్ ఇచ్చేస్తే, ఓహో నంబర్స్ అనేవి మనకు ఈ రకంగా యూజ్ అవుతున్నాయి కాబట్టి యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ది నంబర్స్ అనే పైన ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ దెన్ కమింగ్ టు ది ఓవర్ వ్యూ ఆఫ్ దిస్ టాపిక్, నోయింగ్ అవర్ నంబర్స్ అనే టాపిక్లో మనం ఎన్ని అంశాలను మనం పిల్లవాడికి 6th క్లాస్లో బోధించవలసి ఉంటుందంటే బేసిక్గా 10 అంశాలు మనకు టెక్స్ట్ బుక్లు ఇవ్వడం జరిగింది. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూస్. సో ముందుగా అంటే టెక్స్ట్ బుక్లో మనకు ఫస్ట్ పేజ్లో ఇది ఏమి ఉండదు, ఇది రివిజన్ ఆఫ్ ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూస్ అని మిడిల్ పేజీలో ఉంటుంది మనకు, అంటే ఒక ఎక్సర్సైజ్ అయిన తర్వాత ఇది ఉంటుంది. కానీ మనం చెప్పేటప్పుడు టెక్స్ట్ బుక్ను మనం ఒక రిఫరెన్స్గా మాత్రమే తీసుకోవాలి. సో ఆ టెక్స్ట్ బుక్లో అంశాలను ఎలా బోధించాలనేది ఒక సీక్వెన్స్ మనమే అరేంజ్ చేసుకోవాలి. సో ఈ టాపిక్ మొత్తం ఫేస్ అండ్ ప్లేస్ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఫస్ట్గా అసలు పిల్లవాడికి
ప్రైమరీ లెవెల్లో నేర్చుకున్నటువంటి ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూస్ ఎంతవరకు అవగాతంగా ఉన్నది అనే అంశాన్ని మనం తెలుసుకోవడానికి ఒక 1 or 2 పీరియడ్స్ కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మనం ఫస్ట్గా ఈ టాపిక్లో ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూస్ని పిల్లవాళ్ళకి బోధించాలి. అండ్ దెన్ నంబర్స్ ఇన్ వర్డ్స్ అండ్ ఫిగర్స్, ఇది కూడా ప్రైమరీ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ మళ్ళీ బోధించాలంటే ఎస్ బోధించాలి, ఎందుకంటే అక్కడ మనకు 4 digits వరకు లేదా 3 digits వరకు మాత్రమే ప్రైమరీ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ లార్జ్ నంబర్స్ని వర్డ్స్లో ఫిగర్స్లో రాయడం ఎలా అనే అంశాన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ కంపేరింగ్ నంబర్స్, విచ్ వన్ ఇస్ బిగ్ అండ్ విచ్ వన్ ఇస్ స్మాల్. అలాగే అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్, ఆరోహణ అవరోహణ క్రమం ఎట్లా రాయాలి. అండ్ దెన్ ఫార్మింగ్ నంబర్స్ ఫ్రమ్ గివెన్ డిజిట్స్, ఒక 4-5 digits ఇస్తాము. బై యూజింగ్ ద డిజిట్స్ మనం నంబర్స్ ఎలా ఫామ్ చేయాలి, డిఫరెంట్ నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5 తోటి బిగ్ నంబర్ స్మాల్ నంబర్ ఫామ్ చేయండి అని మనకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది. సో అది తర్వాత 5వ అంశంగా మనం పిల్లవాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ దెన్ ఎస్టిమేటింగ్ అండ్ రౌండింగ్ ఆఫ్ నంబర్స్ టు నియరెస్ట్ 10 కానీ 100s కానీ 1000s కానీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు పిల్లవాడికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 83 ఉందనుకోండి, 83 నియరెస్ట్ 10 ఏంటి అనే అంశాన్ని బోధించడానికి ఇది మనకు 6th టాపిక్గా ఉంటుంది. అండ్ దెన్ ఎక్స్పాండెడ్ అండ్ షార్ట్ ఎండెడ్ ఫార్మ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ని అంటే 213 ఉంది, దాన్ని 200 + 10 + 3 రాయడం, దట్ ఈస్ ఎక్స్పాండెడ్ ఫామ్. కలిపి రాస్తే షార్ట్ ఎండ్ ఫామ్, విస్తరణ రూపము సంక్షిప్త రూపంలో ఎలా రాయాలి అనేది నేర్పించడం లార్జ్ నంబర్స్ని. అండ్ దెన్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్, ఇది యూసేజ్ ఆఫ్ కామాస్ ఉంటుంది మనకు. ఇండియన్ సిస్టంలో కామాస్ ఎలా పెట్టాలి, అలాగే ఇంటర్నేషనల్ సిస్టంలో న్యూమరేషన్ ఎట్లా, అంటే యూజెస్ ఆఫ్ కామాస్, ఇంటర్నేషనల్ సిస్టమ్కి ఇండియన్ సిస్టమ్ కంపారిజన్ ఏంటి అనే అంశాన్ని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ నంబర్స్ యూజ్డ్ ఇన్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్, అంటే వర్డ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఇచ్చారు లాస్ట్ ఎక్సర్సైజ్లో. సో ఇలా మనము 10 టాపిక్స్ అనేవి 10 సబ్ టాపిక్స్ అనేవి ఈ నోయింగ్ అవర్ నంబర్స్లో ఉంటుంది. సో దీన్ని మనం అప్రాక్సిమేట్లీగా మనం ఒక 15 to 16 పీరియడ్స్ బోధించవచ్చు అన్ని కలిసి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూస్ మనం బోధించాలని 2 పీరియడ్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే పిల్లవాడికి ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూస్ పర్ఫెక్ట్గా అర్థమైనప్పుడు మిగతా అంశాలన్నీ చాలా క్లియర్గా ఉంటుంది. సో అదొక 2 పీరియడ్లు. తర్వాత నంబర్స్ ఇన్ వర్డ్స్ అండ్ ఫిగర్స్ మనకు సో ఇదొక 2 periods. అండ్ ఇది 1 period. అండ్ కంపారిజన్ ఆఫ్ నంబర్స్ మనం 1 period. అండ్ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ 1 or 2, మనం 2 periods కూడా చెప్పవచ్చు దీన్ని. అండ్ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ ఇది 1 period. అండ్ ఫార్మింగ్ నంబర్స్ ఫ్రమ్ గివెన్ డిజిట్స్ ఒక 1 period. అండ్ ఎస్టిమేటింగ్ రౌండింగ్ ఆఫ్ నియరెస్ట్ 10 or 100 ఇది 2 periods. అండ్ ఎక్స్పాండెడ్ ఆర్ షార్ట్ ఎండెడ్ ఫామ్ 1 period. ఇండియన్ సిస్టమ్ యూజెస్ ఆఫ్ కామాస్ ఒక 2 periods. అలాగే ఇదొక ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ ఒక 2 periods. వర్డ్ ప్రాబ్లమ్స్ ఒక 2 periods. ఓవరాల్గా చూస్తే మనకు 8, 10, 11, 12, 13, 14, 15 or 16, 15 to 16 పీరియడ్స్లో ఓవరాల్గా ఈ టాపిక్ని మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో ఇవైతే ఓవర్వ్యూ ఆఫ్ అవర్ నోయింగ్ నంబర్స్. అండ్ దెన్ ఫేస్ అండ్ ప్లేస్ వాల్యూస్ అనే ఫస్ట్ అంశాన్ని మనము ఈరోజు వీడియోలో చూద్దాం. ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూస్. ద ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రైట్ ద లెర్నింగ్ అవుట్కమ్స్ ఆర్ ఫిక్స్ ద లెర్నింగ్ అవుట్కమ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్. అంటే ఈ అంశం కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ 45 minutes వాట్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు అచీవ్ అనే అంశాన్ని ముందుగానే మనం ఫిక్స్ చేసుకోవాలి. దాని ప్రకారమే వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్. సో బేసిక్గా మనకు ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూస్ తీసుకున్నప్పుడు స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు ఆర్ పీపుల్ విల్ బీ ఏబుల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ది 100, 10s, 1s, నాట్ ఓన్లీ 100s, మీరు 1000s, 10,000, lakhs ఇట్లా ప్లేస్ వాల్యూస్ అయితే వాటి మీద డిస్టింక్షన్ అంటే డిఫరెన్సెస్ని పోల్చుకోగలుగుతాడు.
చెప్పగలుగుతాడు. అండ్ దెన్ బై యూజింగ్ దీస్ ప్లేస్ వాల్యూస్ కొన్ని నంబర్స్ని తను ఫామ్ చేయగలుగుతాడు. అండ్ బై యూజింగ్ దీస్ ప్లేస్ వాల్యూస్ ఒక ఐడెంటిఫై ది ప్లేస్ వాల్యూ ఆఫ్ గివెన్ ఎ స్పెసిఫిక్ డిజిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 123లో 2 యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి లేదా ఫేస్ వాల్యూ ఏంటి అని మనం అడిగినప్పుడు హీ కెన్ ఎక్స్ప్రెస్ ఆర్ హీ కెన్ ఐడెంటిఫై ఇట్. సో ఇలా 3 లెర్నింగ్ అబ్జెక్టివ్స్ అనేవి మనము దీంట్లో ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ దెన్ what kind of the learning materials be needed to explain this topic. అంటే మనం బేసిక్గా ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ మనకు మెటీరియల్స్ మ్యాక్సిమం యూజ్ అవుతుంది. ఒకటి కరెన్సీ నోట్స్, 10 రూపీస్ నోట్స్, 100 రూపీస్ నోట్స్, వీలుంటే అంతకుముందు 2000 నోట్స్ కూడా ఉండే, అవి అవైలబుల్ ఉంటే మనం వాడుకోవచ్చు. ఆర్ డమ్మీ నోట్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకొని కూడా మనం చెప్పవచ్చు 1000 నోట్స్ అట్లాంటి. బట్ బేసిక్గా మనకి ఇప్పుడు 110 నోట్స్ సరిపోతుంది. అండ్ దెన్ కాయిన్స్, 1 రూపీ కాయిన్స్. సో అండ్ దెన్ అబాకస్, బై యూజింగ్ అబాకస్ స్పైక్ అబాకస్ ఉండాలి ఇక్కడ. స్పైక్ అబాకస్ తోటి మనం కూడా ప్లేస్ వాల్యూస్ని ఫేస్ వాల్యూస్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు నేను తర్వాత చెప్తాను. అండ్ క్రయాన్స్ కానీ కలర్ పెన్సిల్ వర్క్ షీట్స్ ఇస్తాము, అందులో ఏమైనా కలర్స్ చేసి ఉంటే కలర్స్ చేయడం, లేదా క్రయాన్ పెన్సిల్స్ తోటి మ్యాచింగ్ అట్లాంటివి మ్యాచింగ్ చేయడం, లేదా ఇచ్చినటువంటి వర్క్ షీట్స్ని కంప్లీట్ చేయడానికి పెన్సిల్ యూజ్ చేస్తే ఈజీ. అంటే వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే మళ్ళీ దాన్ని రబ్ చేసి మళ్ళీ చేసుకుంటారు. సో కాబట్టి కలర్ పెన్సిల్స్ కానీ క్రయాన్స్ కానీ, అలాగే కొన్ని పిక్టోరియల్ చార్ట్స్ అవసరం ఇక్కడ మనకు. అంటే పిక్చర్కి సంబంధించిన పిక్చర్స్ ఉండాలి, ఫ్లాష్ కార్డ్స్ కానీ వర్క్ షీట్స్ కానీ. సో ఇవి డ్యూరింగ్ ది ఎక్స్ప్లెనేషన్ ప్రాసెస్ మనం ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూస్. ద ఫస్ట్ థింగ్ మనం లెర్నింగ్ అవుట్కమ్స్ ఫిక్స్ చేసాం అండ్ ఏం టీఎల్ఎం అనేది చూజ్ చేసుకున్నాం. అండ్ దెన్ ఇప్పుడు క్లాస్ రూమ్లో ముందు ఎంటర్ అవుతాం. ఇప్పుడు క్లాస్ రూమ్లో ఎంటర్ అయిన తర్వాత పిల్లవాడికి మనం గ్రీట్ చేస్తాం. గ్రీటింగ్ అంటే హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్, అవర్ యూ, అట్లా కొన్ని చిన్న చిన్న ఫన్నీ క్వశ్చన్స్ అడిగి పిల్లవాడిని ఒక ఎంథూజిజం క్రియేట్ చేస్తాం. దాని తర్వాత ఏం చేస్తామంటే చిన్నగా టాపిక్లోకి వెళ్ళే ముందు సో వాట్ అంటే ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ 6th క్లాస్లో ఏమి ఇంట్రడ్యూస్ చేయలేదు. సో ఇది 2nd క్లాస్ నుంచే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి ముందుగా అసలు 6th క్లాస్లో ఎంటర్ అయిన విద్యార్థికి ఇది ఫస్ట్ టాపిక్. ఈ టాపిక్లో ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ అంతకుముందు నేర్చుకున్నటువంటి పూర్వ జ్ఞానం ఎంత మేరకు ఉందనే దానికి చిన్న టెస్ట్ చేయాలి మనం పిల్లవాడికి. దెన్ కండక్ట్ ద ప్రీవియస్ నాలెడ్జ్ చేస్తే యాజ్ దిస్ మేనర్. సో కౌంటింగ్ నంబర్స్ పైన మనం ఎక్కువగా అంటే నంబర్స్ ఎంతవరకు తెలుసు, ఎంతవరకు పిల్లవాడు కౌంట్ చేయగలుగుతాడు అనే అంశం పైన మనం టెస్టింగ్ చేయాలి. అండ్ దెన్ నౌ మనం ఇప్పుడు అక్కడ టీఎల్ఎంలో 100 రూపీస్ నోట్స్, 10 రూపీస్ నోట్స్ అండ్ కాయిన్స్, 1 రూపీ కాయిన్స్ తీసుకున్నాం కాబట్టి వాటిని మనం పిల్లవాడికి ఏం చేయాలి, డిస్ప్లే చేయాలి. డిస్ప్లే ఇన్ దిస్ వే. ఒక 100 నోట్, ఒక 10 రూపీస్ నోట్స్ అండ్ 3 కాయిన్స్ ఇలా ఒక టేబుల్ పైన డిస్ప్లే చేయడం, లేదా దీన్ని మనం ఒక పిక్టోరియల్ చార్ట్ ఫార్మేషన్లో కూడా బోర్డ్ పైన మనం డిస్ప్లే చేసిన తర్వాత ఇప్పుడు విద్యార్థులకు కొన్ని క్వశ్చన్స్ అడగాలి. సో క్వశ్చన్స్ ఏంటంటే ఈ నోట్ ఏ నోట్ అంటే ఎన్ని రూపాయల నోటు 100, తర్వాత ఈ నోట్ 10 రూపీస్ నోట్, ఈ నోట్ 1 కాయిన్ రూపీ అనేది పిల్లవాడు ఐడెంటిఫై చేస్తాడు. అండ్ దెన్ యూ జస్ట్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ ఆన్ దిస్ నోట్స్. సో ఇది 100, హౌ మెనీ హండ్రెడ్స్ ఆర్ దేర్ అన్నప్పుడు దెన్ the people can reflect or give the reflections as 100. So you can note or write down on the board. ఈ 100ని ఇలా బోర్డు పైన రాయాలి. అండ్ దెన్ ఆస్క్ ద అనదర్ స్టూడెంట్ how many tens are there, 10 rupees notes are there, 2. Then write the number of tens here, 2. And then how many 1 rupee coins are there, 3. Then write number of ones, that is 3. And then ask what is the number formed, దీని ద్వారా వచ్చిన నంబర్ ఏంటి. దెన్ దే కెన్ సే 123. సో ఇక్కడ ఏంటంటే పిల్లవాడికి ఐడెంటిఫికేషన్, కౌంటింగ్ ఆఫ్ నంబర్స్ వస్తుందా లేదా అనేది మనం కొంతవరకు ప్రీవియస్ నాలెడ్జ్ని అసెస్ చేయడానికి యూజ్ ఉంటుంది. అండ్ దెన్ నౌ ఆస్క్ వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 in 123. దీంట్లో ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 in 123లో అడిగినప్పుడు వాళ్ళు తెలిస్తే చెప్తారు, తెలియకపోతే ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో అప్పుడు దీని తర్వాత మనం ఏం చేస్తాము, ఈ ప్లేస్ వాల్యూస్ని అంటే ఇక్కడ నంబర్స్ ఎలా కౌంట్ చేసాము మనము అంటే రైట్ టు
చదివేటప్పుడు రాసేటప్పుడు రైట్ టు లెఫ్ట్ రాయాలి. అంటే వన్స్ ప్లేస్ ఫస్ట్, అండ్ దెన్ టెన్స్ ప్లేస్, అండ్ దెన్ 100 ప్లేట్స్. సో ఇలా మనము దీన్ని రైట్ చేయాలి. రైట్ ద ప్లేస్ వాల్యూస్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అనే అంశాన్ని ఇక్కడ విద్యార్థికి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేయాలి. సో నెక్స్ట్ ప్రజెంటేషన్. ఇన్ ప్రజెంటేషన్ మనకు 2 పార్ట్స్ ఉంటుంది. వన్ థింగ్ ఈజ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆర్ ఎవాల్యుయేషన్ టైం అనొచ్చు మనని. సో ఇన్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, సో విద్యార్థులకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అవ్వడానికి సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనము పిల్లలకు 3వ ప్రాబ్లం ఇస్తాం. సో నేను ఇక్కడ హోల్ క్లాస్ యాక్టివిటీ ఫస్ట్ తీసుకుంటున్నాను. సో ఈ హోల్ క్లాస్ యాక్టివిటీని ఎలా కండక్ట్ చేయాలి అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, కాల్ 3 స్టూడెంట్స్. ఒక 3 విద్యార్థులను పిలవండి. ఫర్ ఎగ్జాంపుల్ సే చిట్టి, రాము, గీత. సో ఇలా ఒక 3 విద్యార్థులను ఒక లైన్లో స్టాండ్ చేయమనండి, అంటే నిలబడమని చెప్పండి. అండ్ దెన్ ప్రొవైడ్ సమ్ నంబర్ కార్డ్స్ టు దెమ్. సే ఒక 6 నంబర్ కార్డ్ని నేను రైట్ మోస్ట్ స్టూడెంట్ ఎవరు గీతకి ఇచ్చాను. అండ్ నౌ ఆస్క్ ద చిల్డ్రన్ వాట్ నంబర్ గీత హ్యావింగ్ ఆర్ వాట్ నంబర్ సి క్యారింగ్ అని అడిగి దెన్ రైట్ ఇట్ సేవ్ ఆన్ ద బోర్డ్. And then again give another number card to the left to the Geeta student. గీతకి ఎడమవైపు ఉన్నటువంటి స్టూడెంట్ రాముకి ఇవ్వాలి సేమ్ నంబర్ కార్డ్, వేరే నంబర్ కార్డ్. అండ్ దెన్ ఆస్ ద రిమైనింగ్ స్టూడెంట్స్ ఏం అడగాలి, వాట్ నంబర్ రాము హ్యావింగ్, వాట్ నంబర్ రాము క్యారింగ్, అండ్ రైట్ ఇట్ ఆన్ ద బోర్డ్. అండ్ గివ్ అనదర్ నంబర్ కార్డ్ టు ది లెఫ్ట్ మోస్ట్ చైల్డ్, ద చిట్టి, and ask the remaining student what number చిట్టి carrying and write it on the board. అంటే రాము, సి అంటే చిట్టి, వాళ్ళ నంబరు బోర్డు పైన రాయాలి. Then now ask the student here, Geeta represents 1's place and Ramu represents 10's place and Chitti represents 100 place, and ask the children రీడ్ ద నంబర్ వాట్ యూ హ్యావ్ రిటర్న్ ఆన్ ద బోర్డ్ పైన ఏ నెంబర్ అయితే రాసామో దాన్ని చదవమని విద్యార్థులకు అడగాలి. దెన్ ద స్టూడెంట్ మే రీడ్ 436 అని విద్యార్థులు చదవడం జరుగుతుంది. అండ్ దెన్ ఆస్ ద స్టూడెంట్ వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ రాము, అని అడుగుతాం. సో బిఫోర్ దట్ యూ మే రిప్రజెంట్ దీస్ నంబర్స్ ఇన్ ద place value chart like this. So O means ones or unit place, T means tens, H means hundreds. So ikkada O ante ones ante 1, T ante tens ante 10, H ante hundreds, then values raseyali. And now ask the students what is the number Geeta having 6, write it 6 below the ones place. Why? Because Geeta represents the unit place or ones place. And the same way digit 3 and 4 you can represent accordingly. And now multiply 4 and 100, these two, and you will get 400. In the same way 3 and 10 30, and 1 and 6, and explain them what is the face value. ఇక్కడ ఫేస్ వాల్యూ మీన్స్ ద నంబర్ రిప్రజెంట్స్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ ఎ ఫేస్ వాల్యూ. అంటే ఒక స్టాండర్డ్ ఫామ్. 4 means 4a, 3 means 3a, 6 means 6. It doesn't change. That is called face value. Face value means number represents itself. And then otherwise ask the student what is your digit. 6 means is a face value. 6 ఎక్కడైనా 6 గానే ఇండివిజువల్ గా ఉన్నప్పుడు 6a. And then place value. So now ask the children what is the place value of Ramu's digit. Ramu digit ikkada enti ani adagandi. అడిగినప్పుడు వాళ్ళు 3 అని చెప్తారు. 3 వాల్యూ ఎంత ఇక్కడ అంటే ఏ ప్లేస్ దగ్గర ఉంది, 10's ప్లేస్. దాని వాల్యూ ఎంత అంటే దట్ మీన్స్ రాము ఎన్ని టెన్స్ని కలిగి ఉన్నాడు, 3 10s. 3 10s అంటే అర్థం ఎన్ని, 30.
అండ్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ రామోస్ డిజిట్ ఈజ్ 3. సో ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ పోజ్ చేసి పిల్లవాడుకు అసలు ప్లేస్ వాల్యూ అనే కాన్సెప్ట్, ఫేస్ వాల్యూ అనే కాన్సెప్ట్ కొంతవరకు అవగతం అవుతుంది. అండ్ దెన్ నౌ కండక్ట్ ఏ గ్రూప్ యాక్టివిటీ. సో ఈ గ్రూప్ యాక్టివిటీలో మనం ఏం చేస్తామంటే సేమ్ నంబర్ డిజిట్స్ని మనము ఒక 2-3 గ్రూప్స్గా చేసేసి పిల్లవాళ్ళకి అదే 4, 6, 3 అనే డిజిట్స్ని వివిధ గ్రూప్లలో ఇచ్చేస్తాం. సేమ్ నంబర్ డిజిట్స్ పిల్లవాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత యాజ్ ఏ టీచర్ యూ హ్యావ్ టు రైట్ సమ్ నంబర్స్ ఆన్ ద బోర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ 364 మనము 364 అనే డిజిట్స్ని గ్రూప్లో ఇచ్చేయాలి. ఫ్లకార్డ్స్ నంబర్ కార్డ్స్ ఇచ్చేసి టీచర్ 364 అనే నంబర్ని బోర్డు మీద రాసినప్పుడు అకార్డింగ్లీ ఆ గ్రూప్లో ఉన్న స్టూడెంట్ వచ్చి దాన్ని అరేంజ్ చేయాలి, అంటే నిలబడాలి. ఆ రకంగా నిలబడాలి. దట్ ఈస్ రోల్ ప్లే అనమాట. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ 364 ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్రూప్లో ఉన్న ముగ్గురు పిల్లలు వచ్చి ఈ 364 ఎలా ఉందో అలా నిలబడాలి. ఓకే. అండ్ దెన్ రైట్ ఇన్ ద చార్ట్, ప్లేస్ వాల్యూ చార్ట్ ఫార్మేషన్లో వాళ్ళు ఎలా నిలబడాలో అలా బోర్డు మీద రాసి ఆస్క్ ద రిమైనింగ్ స్టూడెంట్స్ వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ డిజిట్ 3 హియర్. ఇప్పుడు డిజిట్ 3 ఎవరి దగ్గర ఉంది? మనకు రాము దగ్గర ఉంది. సో రాము యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? దట్ ఈస్ 3. ఏ ప్లేస్లో ఉన్నాడు? రాము ఏ ప్లేస్లో ఉన్నాడు? 100 ప్లేస్లో ఉన్నాడు. అంటే ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి రాము దగ్గర? 300 ఉన్నాయి. సో ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 ఈస్ 300 అండ్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 3 ఈస్ ఇట్ సెల్ఫ్ కాబట్టి 3 అని చెప్పేస్తారు. అండ్ దెన్ రైట్ అనదర్ ఎగ్జాంపుల్ ఆన్ ద బోర్డ్ 643 అండ్ కాల్ ఇంకో గ్రూప్ పిల్లల్ని పిలవచ్చు మనము, లేదా ఈ పిల్లలతోనే మళ్ళీ అరేంజ్ చేయొచ్చు మనం. సో అకార్డింగ్లీ స్టూడెంట్స్ అరేంజ్ చేస్తారు ఇట్లా 643. అంటే ఇప్పుడు రాము యొక్క ప్లేస్ మారింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 100 ప్లేస్ నుంచి ఎక్కడికి వచ్చేసిండు? యూనిట్స్ ప్లేస్కి వచ్చేసిండు. అంతకుముందు టెన్స్ ప్లేస్లో ఉన్నాడు. ఫస్ట్ కేసులో ఎక్కడున్నాడు? టెన్స్ ప్లేస్లో ఉన్నాడు. చూడండి ఇక్కడ ఇది టెన్స్ ప్లేస్లో ఇక్కడ రాము ఉన్నాడు. అండ్ సెకండ్ ప్లేస్లో ఎక్కడున్నాడు? 100 ప్లేస్లో ఉన్నాడు. అండ్ థర్డ్ ప్లేస్లో ఎక్కడికి వచ్చేసిండు? వన్స్ ప్లేస్కి వచ్చేసిండు. ఈ రకంగా నంబర్ కార్డ్స్ తోటి వివిధ నంబర్లు మనం ఫర్ ఎగ్జాంపుల్ 346, 636 అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈ 3 డిజిట్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నంబర్స్ బోర్డు మీద రాసి ఆ నంబర్ ప్రకారం వివిధ గ్రూప్లో పిల్లలకు వచ్చి అరేంజ్ చేయమని అడిగితే వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత దాన్ని మనము ప్లేస్ వాల్యూ చార్ట్లో రిప్రజెంట్ చేసి సేమ్ ఇక్కడ 6433. సో 643ని మనము పిల్లవాడు అరేంజ్ చేసిన తర్వాత ప్లేస్ వాల్యూ చార్ట్లో ఫిల్ చేసిన తర్వాత అగైన్ ఆస్క్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ రామోస్ డిజిట్ 3. సో ఇక్కడ ప్లేస్ వాల్యూ అంటే రాము ఏ ప్లేస్లో ఉన్నాడో? యువన్స్ ప్లేస్లో. కాబట్టి దాని వాల్యూ ఎంత? 3 × 1 3. అలాగే ఫేస్ వాల్యూ 3. సో ఈ రకంగా మనము గ్రూప్ యాక్టివిటీ అయిన తర్వాత నౌ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ టు ద స్టూడెంట్. ఇక్కడ 3 యొక్క వాల్యూ ఎలా చేంజ్ అయింది? ఫస్ట్ కేసులో 3 యొక్క వాల్యూ ఎంత? 30. సెకండ్ కేసులో రాము డిజిట్ వాల్యూ ఎంత? 300. థర్డ్ కేసులో రాము వాల్యూ ఎంత? 3. ఒక 3 అనే నంబరు, సేమ్ నంబరు వివిధ కేసెస్లో వివిధ సందర్భాల్లో దాని వాల్యూ ఎందుకు చేంజ్ అయింది అనే అంశాన్ని పిల్లవాళ్ళకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ని క్రియేట్ చేయాలి. చేసి దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎస్, గివ్ ఏ కంక్లూజన్. అంటే ఎనీ నంబర్, అంటే అది ఎంత పెద్ద నంబర్ అయినా మనం 0 to 9 నంబర్ని యూజ్ చేసి మాత్రమే రాయగలుగుతాము. యూ కెన్ మేక్ టెన్స్, 100, 1000, million, billions ఆర్ ఎనీ లార్జ్ నంబర్ యూజింగ్ ఓన్లీ దీస్ 0 to 9 నంబర్స్. అండ్ దెన్ ఇప్పుడు 3 అనే నంబరు మనము దాని యొక్క ప్లేస్ని బట్టి దాని యొక్క వాల్యూ చేంజ్ అయింది. సో ఇఫ్ యూ చేంజ్ ద ప్లేస్ ఆఫ్ ఎనీ నంబర్ దెన్ ఇట్స్ వాల్యూ ఆటోమేటికలీ చేంజెస్ అనేటువంటి అంశాన్ని మనము పిల్లవాడికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో కాబట్టి మనకు 0 to 9 నంబర్స్ మాత్రమే ఉన్నాయి, కానీ పెద్ద పెద్ద నంబర్లు రాయాలి, లార్జ్ నంబర్స్ రాయాలి అంటే వీ హ్యావ్ టు లెర్న్ ద ప్లేస్ వాల్యూ బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ నంబర్స్ ఎక్సెప్ట్ దీస్ 0 to 9. ఫర్ ఎగ్జాంపుల్
4250 రాయాలి. 4250 నంబర్ ఎక్కడి నుంచి వస్తుంది? 0 to 9 నుంచే వస్తుంది. సో కాబట్టి ప్లేస్ వాల్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ ప్లేస్ వాల్యూ ఫెసిలిటీ ఆఫ్టర్ గెట్టింగ్ సమ్ క్లారిటీ. నౌ you can use abacus to explain this place values. You can conduct whole class activity as a whole class activity or group activity. అట్లయినా మీరు దీన్ని కండక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అబాకస్ అనేవి డిఫరెంట్ స్టైల్స్లో ఉంటుంది. సో నేను ఇక్కడ స్పైక్ అబాకస్ని యూజ్ చేసి చెప్పవచ్చు, బట్ నా దగ్గర ఇప్పుడు లేదు. మీకు చూపెడదామంటే స్పైక్ అబాకస్ని వాడాలి. ఇక్కడ స్పైక్ అబాకస్ అంటే బీడ్స్ ఉంటాయి అండ్ రాడ్స్ ఉంటాయి. బీడ్స్ అండ్ రాడ్స్ సపరేట్ చేసుకోవచ్చు, మనం అసెంబుల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను విద్యార్థులకు 531 అనే నంబర్ని బోర్డు మీద రాశాను. సో ఈ 531 నంబర్ని ఒక్కొక్క విద్యార్థిని పిలిచి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక విద్యార్థిని పిలిచి 5 ఏ ప్లేస్లో ఉంది, 100 ప్లేస్లో ఉంది. సో ఈ 100 ప్లేస్ ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? 5 హండ్రెడ్స్. కాబట్టి ఇక్కడ 1s, 10s, 100s రాడ్స్ తీసుకుంటాము మన స్పైక్ అబాకస్లో. అండ్ ఆస్క్ ద స్టూడెంట్ టు ఫిల్ ద బీట్స్ అకార్డింగ్ టు ద ప్లేస్ వాల్యూ. ఇప్పుడు 5 ఏ ప్లేస్ వాల్యూ ఉందో అన్ని బీట్స్ దాన్ని ఫిల్ చేయమని అడగడము. ఫర్ ఎగ్జాంపుల్ 5 అనేది 100 ప్లేస్లో ఉంది కాబట్టి అది పింక్ కలర్లో ఉంది చూడండి. 5 బీట్స్ని తను ఫిల్ చేస్తారు ఇట్లా. అండ్ దెన్ ఆస్క్ అనదర్ స్టూడెంట్ టు కమ్ అండ్ ఫిల్ 3. 3 ఎక్కడ ఉంది? 10th ప్లేస్లో ఉంది కాబట్టి తను ఎన్ని బీట్స్ ఫిల్ చేయాలి? 3 బీట్స్ని 10th ప్లేస్లో ఫిల్ చేస్తారు. అండ్ కాల్ అనదర్ స్టూడెంట్ అండ్ ఆస్క్ హిమ్ ఫిల్ 1. సో 1 బీట్ ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు 1th ప్లేస్లో 1 బీట్ పెట్టాలి. సో ఈ రకంగా విద్యార్థులకు మనము బీట్స్ అంటే స్పైక్ అబాకస్ ద్వారా బీట్స్ని యూజ్ చేసుకొని మనము దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. అండ్ దెన్ రైట్ ఇట్ ఆన్ ద బోర్డ్ ఇన్ ప్లేస్ వాల్యూ చార్ట్ లైక్ దిస్ 5, 3, 1. సో 1 at unit place, 3 at 10th place, 5 at 100 place, and the value is 531. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడగవచ్చు విద్యార్థులకు. వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ డిజిట్ 5 ఇన్ 531? సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం. సో 5 ఎక్కడుంది? 100 ప్లేస్ ఉంది. సో ఎన్ని హండ్రెడ్స్ అన్నట్టు? అవి 5 హండ్రెడ్స్. దట్ ఈస్ 100 into 5, దట్ ఈస్ 500. అలాగే ఫేస్ వాల్యూ ఆఫ్ 5 ఇస్ 5 ఇట్ సెల్ఫ్ రిప్రజెంట్స్. సో ఈ విధంగా అబాకస్ని ఉపయోగించుకొని మనము బిగ్ నెంబర్స్ని కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఎనీ నంబర్, ఎనీ కైండ్ ఆఫ్ బిగ్ నెంబర్ సాల్వింగ్ ఆర్ ఎవాల్యుయేషన్ టైం. మనం ఒక మోడల్ ప్రాబ్లం ఇస్తాం, అంటే మనం చెప్పిన అంశం ఎంతవరకు విద్యార్థులకు అర్థమైంది అనే అంశాన్ని తెలుసుకోవడానికి మీరు దీన్ని ఫ్లాష్ కార్డ్ రూపంలో కానీ, లేదా చిన్న ఒక స్లిప్ రూపంలో కానీ, లేదా నోట్బుక్లో ఇలా రాసి విద్యార్థులను దీన్ని సాల్వ్ చేయమని అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ ద కరెక్ట్ నెంబర్స్ అంటే 5 10th ప్లేస్లో ఉన్న నంబర్ని రౌండ్ సర్కిల్ చేయమనడం. అలా 6 1st ప్లేస్లో ఉన్న నంబర్ ఏది సర్కిల్ చేయమనడం. అలాగే ప్లేస్ వాల్యూస్ అండర్లైన్ చేయమనడం. అండర్లైన్ చేయబడ్డ ప్లేస్ వాల్యూ ఎంత అని అడగడం. సో ఇలా డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ అంటే పిల్లలు ఇలా వర్క్షీట్ చేస్తున్నప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి. ఏ పిల్లవాడు చేస్తున్నాడు, ఏ పిల్లవాడు చేయలేకపోతున్నాడు, గైడ్ చేయాలి. ఒకవేళ రాకపోతే అప్పటికప్పుడే కొంత గైడ్ చేసి పిల్లవాడు కంప్లీట్ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ దెన్ రైట్ ద టీచర్ రిఫ్లెక్షన్స్. సో ఇదంతా అంశం బోధించిన తర్వాత మనం నోట్ చేసుకోవాలి. టీచర్ రిఫ్లెక్షన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వై? బికాస్ టీచర్ రిఫ్లెక్షన్ మనకు సెల్ఫ్ అసెస్మెంట్కి యూజ్ అవుతుంది. మనం తీసుకున్న ఈ మెథడాలజీ కానీ, లేదా ఎక్స్ప్లెయిన్ చేసిన అంశం పిల్లవాడికి ఎంతవరకు అర్థమైంది, అంటే ఎంతమంది పిల్లలకి అర్థమైంది. అలాగే ఇప్పుడు చాలా యాక్టివిటీస్ చేసాం మనం. ఈ యాక్టివిటీలో ఏ యాక్టివిటీ బాగా చేశారు పిల్లవాళ్ళు, ఎందుకు చేశారు అదే యాక్టివిటీ, లేదా ఇంకెంతమంది పిల్లలకి ఇది అవసరం ఉంది, అంటే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంతమంది పిల్లలకి అర్థం కాలేదు, ఇంకెంతమంది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. అర్థం కాలేదు, మెజారిటీ ఆఫ్ పీపుల్కి అర్థం కాలేదు అనుకో, దెన్ మనం మెథడాలజీని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే స్ట్రాటజీ మార్చుకొని మళ్ళీ ఇంకొకసారి రెమిడియల్ క్లాస్ చెప్పి ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అర్థవంతంగా బోధించవలసిన అవసరం ఉంది. అది మనకు ఎలా తెలుస్తుందంటే టీచర్ రిఫ్లెక్షన్స్ ద్వారా తెలుస్తుంది. నోట్ చేసుకోవాలి కంపల్సరీ. ప్రతి టాపిక్కి మనం టీచర్ రిఫ్లెక్షన్ రాస్తే మనకు చాలా యూజ్ అవుతుంది. అండ్ దెన్ ఒక 40 minutes ఇలా మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత, ఒక 40 to 45 minutes ఒక పీరియడ్ బోధించిన తర్వాత విద్యార్థులకు నెక్స్ట్ పీరియడ్ కావచ్చు, లేదా ఒక హోంవర్క్ మనం పీపుల్ ప్రాక్టీస్ వర్క్ షీట్స్ అనేవి విద్యార్థులకు ప్రొవైడ్ చేయాలి. అంటే ఈ టాపిక్స్ పైన. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూస్ ఇన్ 6th class మ్యాథమెటిక్స్ చాప్టర్ 1 knowing our numbers. సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్,
షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ.